హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం మోబిక్విక్ క్యాష్ బ్యాక్ ఆఫర్ గురించి తెలుసుకుందాం. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ద్వారా మీరు అప్ టు 360 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఈ క్యాష్ బ్యాక్ అనేది మీకు వ్యాలెట్లో యాడ్ అవుతుంది. కాకపోతే జీరో ప్రాసెసింగ్ ఫీతో డైరెక్ట్ గా మీరు మీ బ్యాంక్ అకౌంట్ లో కూడా ఈ వ్యాలెట్ క్యాష్ బ్యాక్ అయితే ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ వీడియోలో క్లియర్ గా అసలు వీటిని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి, ఇందులో ఉన్నటువంటి ఆఫర్ డీటెయిల్స్ అనేది క్లియర్ గా చూద్దాం. కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఏదైనా కొత్త మనీ ఎర్నింగ్ అప్లికేషన్ వచ్చినా, కొత్త క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వచ్చినా, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు వీడియో చేయడానికి వీలు లేనప్పుడు ఆఫర్స్ అన్ని కూడా అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మోబిక్విక్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అందులో మీకు యూపీఐ కనెక్షన్ లేకపోతే కనుక యూపీఐ కనెక్ట్ చేసుకోండి. ఫస్ట్ యూపీఐ ట్రాన్సాక్షన్ కి క్యాష్ బ్యాక్ కూడా ఉంటుంది. నాకు తెలిసి అప్ టు 50 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ కూడా ఆఫర్ ద్వారా ఎర్న్ చేసుకోవచ్చు. సో యూపీఐ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు మన ప్రెజెంట్ ఆఫర్ విషయానికి వస్తే కనుక ఇందులో మీకు 5 టాస్క్లు అయితే ఉంటాయి. 5 లెవెల్స్ లో మనం టాస్క్లు అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పూర్తి డీటెయిల్స్ కోసం మోబిక్విక్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ హోమ్ స్క్రీన్ లోనే మీకు ఇక్కడ గిఫ్ట్ ఐకాన్ కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ టాప్ కార్నర్ లో. సో కప్ కనిపిస్తుంది. సో ఆ కప్ ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇక్కడ గెట్ స్టార్టెడ్ బటన్ ని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఆఫర్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు ఎక్స్ప్లోర్ గేమ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేశాను. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అయితే స్కిప్ చేద్దాం. యాక్టివేట్ గేమ్ బటన్ ని క్లిక్ చేశాను. సో గేమ్ బటన్ ని క్లిక్ చేయగానే మనకి గేమ్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఇవాళ నుండి మీకు ఒక 60 డేస్ అయితే టైం ఇస్తారనమాట. సో ఈ లోపు మీరు ఆఫర్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఆఫర్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇందులో మీకు 5 డిఫరెంట్ లెవెల్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క లెవెల్లో మీకు ఒక పర్టికులర్ క్యాష్ బ్యాక్ అనేది ఇస్తారు. మీకు పేటిఎం లో లాగా ఏదో ఈ కార్డులు కలెక్ట్ చేస్తే అప్ టు ఒక 500 అంటారు, మనకి ఒక 5 రూపీస్ 10 రూపీస్ ముష్టేస్తుంటారు. కానీ ఇందులో అలా కాదు. మీరు టాస్క్ కంప్లీట్ చేశారంటే దానికి సంబంధించి ఒక పర్టికులర్ ఎష్యూర్డ్ క్యాష్ బ్యాక్ అనేది వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ లెవెల్లో మీకు ఒక 100 సూపర్ క్యాష్ అయితే వస్తుంది. సో సూపర్ క్యాష్ విషయానికి వస్తే అది మీకు 100 సూపర్ క్యాష్ వాల్యూ మీకు 20 రూపీస్ అంతా ఉండొచ్చు. ఒకవేళ అది కాకుండా మీరు సెకండ్ లెవెల్కి వస్తే కనుక సెకండ్ లెవెల్ నుంచి మనకు డైరెక్ట్ గా కరెన్సీ అయితే ఇస్తారనమాట, ఐఎన్ఆర్ క్యాష్. సో అది వచ్చేసి మీకు సెకండ్ లెవెల్లో మీరు 10 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ లెవెల్లో మీరు 50 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ లెవెల్ విషయానికి వస్తే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ విషయానికి వస్తే మీకు 200 రూపీస్ క్యాష్ బ్యాక్ ఎష్యూర్డ్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే. అసలు ఈ టాస్క్లు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఫస్ట్ టాస్క్ వచ్చేసి లెవెల్లో మీకు కంప్లీట్ మొబైల్ రీఛార్జ్ ఆఫ్ మినిమం 150 రూపీస్ టు జంప్ టు నెక్స్ట్ లెవెల్ అన్నారు. సో ఒకవేళ మీకు ఫస్ట్ టాస్క్ లో నేను ఈ టాస్క్ ని కంప్లీట్ చేసుకోవాలనుకుంటే మీరు చేసుకొని ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ చేసుకొని లెవెల్ 1 కంప్లీట్ చేసి సెకండ్ లెవెల్ కి అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ నాకు ఈ పర్టికులర్ స్టేజ్ లో నాకు ఈ టాస్క్ వద్దు అనుకుంటే కనుక పక్కన మీకు షఫల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో షఫల్ ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక మీకు షఫల్ అవుతుంటాయి అనమాట. అంటే మీకు నచ్చిన టాస్క్ ని నచ్చిన లెవెల్లో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి మనం మొబైల్ రీఛార్జ్ అయితే చూసాం, మినిమం 150 రూపీస్. అండ్ సెకండ్ టాస్క్ వచ్చేసి మనం ఒకవేళ కావాలనుకుంటే చేంజ్ చేసుకోవాలనుకుంటే సెకండ్ టాస్క్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ అయితే చేయాలంటున్నారు. కరెంట్ బిల్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు 150 రూపీస్ ఆర్ అబౌవ్ మీరు కరెంట్ బిల్ పే చేస్తే కనుక ఇది ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు నేను ఈ టాస్క్ ని ఫస్ట్ లెవెల్లో నేను కంప్లీట్ చేయలేను అనుకుంటే ఒకవేళ కంప్లీట్ చేసుకుని సెకండ్ లెవెల్కి వెళ్ళొచ్చు. లేదు నేను మార్చుకోవాలనుకుంటే కనుక మళ్ళీ షఫల్ క్లిక్ చేస్తారు. షఫల్ క్లిక్ చేసుకుంటే కనుక ఈసారి ఇంకొక టాస్క్ అయితే వస్తుంది అనమాట. మీకు అక్కడ గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేయాల్సి ఉంటుంది. ఎల్పిజి గ్యాస్ మీ ఇంటి కోసం మీరు బుక్ చేసుకోవచ్చు. మినిమం 700 అబౌవ్ ఉంటుంది. గ్యాస్ అయితే ఖచ్చితంగా 1000 రూపీస్ నియర్లో ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అనమాట. సో మీరు ఒకవేళ ఈ టాస్క్ ని కంప్లీట్ చేసుకోవాలనుకుంటే స్టార్ట్ నౌ బటన్ క్లిక్ చేసుకొని మీరు ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం, బ్యాక్ వెళ్ళి ఇంకొకసారి అది చూపిస్తాను. అండ్ నెక్స్ట్ టాస్క్ మీకు కావాలనుకుంటే కనుక షఫుల్ నౌ క్లిక్ చేస్తున్నాను. షఫుల్ నౌ క్లిక్ చేస్తే కనుక ఇప్పుడైతే రీఛార్జ్ డిటిహెచ్ అన్నారనమాట. అంటే డిటిహెచ్ రీఛార్జ్ అనేది మినిమం ఒక 200 రూపీస్ రీఛార్జ్ చేస్తే కనుక మీరు ఇంకొక లెవెల్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ టాస్క్ కూడా ఒకసారి చూద్దాం. దానికోసం అయితే మళ్ళీ షఫుల్ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం అయితే ఒక 4000 రూపీస్ ఆర్ అబౌవ్ అయితే తీసుకోవాలంటున్నారు. సో ఇది కొద్దిగా కష్టంగానే ఉంటుంది. బట్ ఈ 2 months లో మీకు ఒకవేళ ఏదైనా అవసరం అయితే కనుక మీరు ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ మిగతా టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీకు 2 months లో ఎప్పుడో ఒకనాడు
మీరు అవసరం ఉంటుంది, ఖచ్చితంగా మొబైల్ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది, లేదంటే కరెంట్ బిల్ పే చేయాల్సి ఉంటుంది, లేదంటే గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేయాల్సి ఉంటుంది ఇంటి కోసం. సో లేదనుకుంటే డిటిహెచ్ రీఛార్జ్ కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ టాస్క్ అనేది ఈజీగానే కంప్లీట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే షఫుల్ క్లిక్ చేద్దాం. షఫుల్ క్లిక్ చేసుకుంటే కనుక టోటల్ గా ఇందులో మీకు 7 డిఫరెంట్ టాస్క్లు అయితే ఇస్తారు. సో ఈ 7 డిఫరెంట్ టాస్క్లో మీరు 4 అయితే ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. అదేంటంటే మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ అండ్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అయితే 4 టాస్క్లు అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ 5th టాస్క్ కూడా మీకు చిన్న ప్రాసెస్ అయితే చెప్తాను. ఆ ప్రాసెస్ ద్వారా మీరు 5th టాస్క్ కూడా ఈజీగానే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చేస్తే కనుక పైప్డ్ గ్యాస్ బిల్ ఆఫ్ 1000 రూపీస్ ఆర్ అబౌవ్ పే చేస్తే కనుక ఈ టాస్క్ మీకు కంప్లీట్ అవుతుంది అనమాట. ఇది మీరు చేయలేను అనుకుంటే మీరు నెక్స్ట్ బటన్ క్లిక్ చేసుకుంటే ఇంకొక టాస్క్ అనేది వస్తుంది. సో ఆ టాస్క్ ఏంటి అంటే రెంట్ పేమెంట్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. మినిమం ఒక 2000 రూపీస్ మీరు రెంట్ పేమెంట్ కంప్లీట్ చేస్తే మీరు ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇది మళ్ళీ మొదటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు షఫుల్ క్లిక్ చేశాను కదా, ఈ విధంగా మీకు 7 డిఫరెంట్ టాస్క్లు అయితే ఉన్నాయి. కాకపోతే మీరు చేయవలసినవి ఓన్లీ 5 కాబట్టి 5 ఏమేమి చేస్తారంటే మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, అదేవిధంగా కరెంట్ బిల్ రీఛార్జ్ అంటే ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ అండ్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే 4 టాస్క్లు అనేవి ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి 2 months టైం ఉంటుంది కాబట్టి. అండ్ దాని తర్వాత మీకు 5th టాస్క్ వచ్చేసి మీకు రెంట్ పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. రెంట్ పేమెంట్ అనేది చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. సో దానికోసం మీరు ఏం చేయాలంటే రెంట్ పేమెంట్ ఆప్షన్ అయితే ఇక్కడ మీరు ఒకసారి షఫుల్ చేసి ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, నేనైతే రెంట్ పేమెంట్ ఓపెన్ చేసుకున్నాను కదా. ఇక్కడ స్టార్ట్ నౌ బటన్ ని క్లిక్ చేస్తాను. స్టార్ట్ నౌ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ విత్ జిప్ అని కార్డ్స్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకోండి. అంటే మీ ఓన్ సెల్ఫ్ డీటెయిల్స్ కాకుండా మీ ఫ్రెండ్ది కానీ మీ ఫాదర్ది కానీ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకోండి. బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ బటన్ ని క్లిక్ చేసుకొని మినిమం 2000 రూపీస్ కాబట్టి అక్కడ అమౌంట్ అనేది 2000 రూపీస్ అనేది ఎంటర్ చేసుకొని మీరు రెంట్ పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఈ టాస్క్ ని కంప్లీట్ చేసుకొని మనం టోటల్ గా 5 డిఫరెంట్ టాస్క్ అయితే ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఆఫర్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే కనుక ఇంకొకసారి క్లారిటీగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. యాక్చువల్గా ఈ ఆఫర్ ద్వారా మనం అప్ టు 360 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఒకటి, ఇందులో మీకు 5 లెవెల్స్ అయితే ఉంటాయి. అండ్ మీరు కంప్లీట్ చేయాల్సిన టాస్క్లు వచ్చేసి వాళ్ళైతే చాయిస్ ఉంటుంది, మనకి 7 టాస్క్లు అయితే ఇస్తారు. అందులో మనం 5 కంప్లీట్ చేసినా కూడా మనం ఈ ఆఫర్ని అయితే కంప్లీట్ చేసుకుని 360 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఈ క్యాష్ బ్యాక్ ని మనం వ్యాలెట్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ యూజ్ చేసుకుని బ్యాంక్ అకౌంట్ లో కూడా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ అకౌంట్ కోసం మీకు మినీ కేవైసీ అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఇందులో ఏం చేస్తారంటే మీకు టాస్క్లు వచ్చేసి మొబైల్ రీఛార్జ్ ఉంటుంది, అండ్ డిటిహెచ్ బిల్ పేమెంట్ ఉంటుంది, అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ ఉంటుంది, అండ్ గ్యాస్ సిలిండర్ కూడా అంటే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కూడా మీకు అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా 4 డిఫరెంట్ టాస్క్లు అనేది ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్క పర్టికులర్ లెవెల్ కి ఒక్కొక్క పర్టికులర్ క్యాష్ బ్యాక్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు అండ్ 100 అండ్ 100, 200 రూపీస్ అయితే ఈ విధంగా క్యాష్ బ్యాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దట్ టు ఎష్యూర్డ్ క్యాష్ బ్యాక్స్ అనమాట. అండ్ మీకు 200 అన్నారంటే 200 ఖచ్చితంగా ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే వస్తాయి అనమాట. సో 5 డిఫరెంట్ లెవెల్స్ లో 5 డిఫరెంట్ టాస్క్లు కంప్లీట్ చేసుకుని ఈ విధంగా మనం 360 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకుని బ్యాంక్ అకౌంట్ కి ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ప్రీవియస్ గా మనం టెలిగ్రామ్ ఛానల్లో ఒక లూట్ గురించి అయితే పెట్టడం జరిగింది. దాని మీద వీడియో చేయడానికి కుదరలేదు. ఆల్మోస్ట్ అందులో చాలా మంది 10,000 రూపీస్ ఎర్న్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓన్లీ సెల్ఫ్ గానే, ఎటువంటి రెఫర్స్ కానీ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా చాలా మంది 10,000 రూపీస్ ఎర్న్ చేసుకున్నారు. 5,000, 2,000 వాళ్ళ ఓపికే. ఒక 100 మెంబర్స్, ఒక ఆల్మోస్ట్ ఒక 400 మెంబర్స్ వరకు 100 రూపీస్ అయితే ఎర్న్ చేసుకున్నారు. అండ్ ఒక 50-60 మెంబర్స్ వరకు 5,000 అబౌవ్ ఎర్న్ చేసుకున్నారు. అండ్ ఈ విధంగా ఈ లూట్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. అందుకే నేను చెప్పేది, కొన్నిసార్లు వీడియో చేయడానికి కుదరినప్పుడు సో టెలిగ్రామ్ ఛానల్లో ఆఫర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఆఫర్ని కంప్లీట్ చేసుకొని ఎంతకంటే ఎక్కువగా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.